గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్పై దుండగుల దాడిని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఖండిస్తున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో కొత్తగా ప్రారంభించిన జనసేన ఆఫీస్పై బీర్ సీసాలతో దాడులకు తెగబడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దాడిలో ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. జనసేన ప్రభంజనాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే భౌతిక దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు జనసేన నేతలు. ఈ దాడులకు తెగబడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, జనసేన నేతలు సయ్యద్ బాబు, జనసేన పార్టీ కోఆర్డినేటర్ రాధా మాధవ్ పాల్గొన్నారు. రింగ్ రోడ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. తాగిన తర్వాత ఖాళీ బీర్ బాటిల్స్ని జనసేన పార్టీ కార్యాలయంలోకి విసిరివేశారు. గోడలు అవన్నీ కూడా పాడైపోయాయి. ఇది జనసేన పార్టీ ఎదుగుదలను చూడలేక జనసేన పార్టీ బలోపేతం అయ్యేటువంటి పరిస్థితిని చూసి భయపడి జనసేన పార్టీ రోజు రోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు భయాందోళనకు లోనై అసూయతోటి కక్షతోటి కుట్రకుళ్ళు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ చర్య జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యకు గనక ఎవరైనా పాల్పడితే కబడ్దార్ హెచ్చరిక చేస్తూ ఉన్నాము. జన సైనికులు ఊరుకునేది లేదు, మా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగానే మేము తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ, మా ఆఫీసుల మీద కానీ, మా ఆస్తుల మీద కానీ ఎలాంటి దాడి జరిగినా కానీ సహించేది లేదు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పోలీసులకు కూడా విజ్ఞప్తి, వెంటనే దోషులను మీరు ఎంక్వైరీ చేసి గుర్తించి కఠినంగా శిక్షించాలి. 24 గంటలు సమయం ఇస్తున్నాం. మీరు కనుక శిక్షించకపోతే, గుర్తించకపోతే ఈ ఆందోళనను తీవ్రతరం చేస్తాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఈ యొక్క చర్యను ఖండిస్తూ ధర్నా. జనసేన ఆఫీస్పై దాడి చేయటం అంటే మా దేవాలయం మీద దాడి చేసినట్టుగా భావిస్తున్నాం, పార్లమెంట్ మీద దాడి చేసినట్టుగా భావిస్తున్నాం. మరి ఈ అసాంఘిక శక్తులు రాత్రుల పూట బీరు దాగో, మందు దాగో, ఇంకోటో పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం అనేది మేము జనసేన పార్టీ ప్రజల తరపున, అందరి తరపున కూడా మేము చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీ పోలీసు వారు వాళ్ళని ట్రేస్ చేసి కనుక పట్టుకోకపోయిన పక్షంలో మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏది ఏమైనా సరే మేము పోలీసు వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, తప్పనిసరిగా వాళ్ళు ఎవరినైనా సరే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కనుక సరైన చర్య తీసుకోకపోతే ఈ ఉద్యమం మేము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రత చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పోలీసు వారికి తెలియజేస్తున్నాము. మేము ఎవరి జోలికి పోయేవాళ్ళం కాదు. జనసేన పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి జోలికి ఎవరితో కూడా ఏ రకమైన ఇబ్బంది పెట్టకుండా మన పార్టీని ప్రమోట్ చేయమని మాత్రమే చెప్పారు. మొన్న సిపిఐ సిపిఎం బంద్ చేస్తే కూడా మాకు ఒకటే పిలిపించారు, ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది చేయొద్దు, ఆ బంద్లో పాల్గొనవద్దు, అత్యవసర పరిస్థితి అయితేనే మాత్రమే బంద్లో పాల్గొనండి, లేకపోతే పాల్గొనొద్దని చెప్పారు. మేము ఈ రోజున మా ఆఫీసు మీద జరిగిన ఈ దాడికి మేము ఎంతో మానసికంగా బాధపడి రోడ్డు మీద ధర్నా కూర్చోవడం జరిగింది. మరి పోలీసు వారు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పడం వలన ఈ ధర్నాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్లీ విరమించుకున్నాం. ఏది ఏమైనా సరే వాళ్ళు కనుక 24 అవర్స్ లోపల కనుక వాళ్ళని కనుక అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని కనుక శిక్షించకపోతే తప్పనిసరిగా జనసైనికులు మళ్ళీ వీధుల్లోకి రావాల్సి వస్తుంది. వీధుల్లోకి వచ్చి ధర్నా కాదు,
రాష్ట్రం మొత్తం కూడా తీవ్రమైన ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. జనసేన నమస్కారం. నిన్న రాత్రి సుమారు 11:30 జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంపై కొంతమంది దుడంగులు వాళ్ళు తాగి తప్పదాగి దాడి చేశారు. ఈ దాడిలో వాళ్ళు బీరు బాటిళ్ళు పగలగొట్టడం, పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. దీనికి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుపుకుంటున్న ఒక పార్టీ, ప్రజల యొక్క పార్టీ జనసేన పార్టీ, ప్రజల మెచ్చిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని సహించలేక కొంతమంది వ్యక్తులు, అసాంఘిక శక్తులు ఇలాంటి పిచ్చి పనులు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని పోలీసు వారికి మీరు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు 24 గంటల్లోపు కనుక ముద్దాయిలను పట్టుకొని పోతే ఖచ్చితంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులే ఇన్వెస్టిగేషన్ చేసి కార్యకర్తలను పట్టుకొని పోలీసులకు అప్పచెబుతాం. అంతేకాకుండా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్గా భావించి మేము ప్రతి చోట గుంటూరు జనసేన ఆఫీస్పై దాడిని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జన సైనికులు ఆందోళనకు దిగారు. స్థానిక నరేంద్ర సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, జన సైనికులు పాల్గొన్నారు. దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. టీడీపీ పార్టీ దౌర్జన్యం, వైసీపీ టీడీపీ పార్టీల దౌర్జన్యం, వైసీపీ టీడీపీ పార్టీల దౌర్జన్యం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జనసేన పార్టీపై జరుగుతున్న దాడుల్లో, జనసేన పార్టీపై జరుగుతున్న దాడుల్లో, జనసేన పార్టీపై జరుగుతున్న దాడుల్లో, జనసేన పార్టీపై జరుగుతున్న దాడుల్లో ప్రభుత్వం వైసీపీ పార్టీల దౌర్జన్యం, పార్టీపై జరుగుతున్న దాడులే, జనసేన పార్టీపై జరుగుతున్న దాడులే, జనసేన. For more updates, please subscribe 99 TV Telugu.